టికెట్. అమ్మా అమ్మా టికెట్ అమ్మా. వీర వెంకట సత్య విఘ్నేశ్వర వరప్రసాద్ కాంట్రాక్టర్. ఇదేనమ్మా ఇల్లు. పద. ఎవరు కనిపించట్లేదే? ప్రసాదరావు గారు, ప్రసాదరావు గారు, నా సంగతి తెలియదు. అసలు నేను ఎక్కడ పనిచేసిన 2 నెలలు మాత్రమే. ఇలాంటి ఇంట్లో 2 నిమిషాలు కూడా ఉండదు. ఇది ఇలా ఇది నరకం. మీ ఇంటికో దండం, మీకో దండం. బాబు చూడు, ఏమిటయ్యా చూసేది? నేను ఇంకెవరి మాట విందలుచుకోలేదు. ఇంత పెద్ద హైదరాబాద్ లో నాకు ఉద్యోగం దొరికిపోతుందా చూస్తా. సాయంకాలం లోపల ఎక్కడైనా గుమ్మస్తారా చేరిపోతా. నోరెత్తంటే చెవులు అనిపిస్తుంది. జాగ్రత్త. ఎవరు కావాలండి? ప్రసాద్ గారు ఉన్నారండి. ఉన్నారు. సరే చిట్టిపుట్టి ఎవరు వచ్చారు? నాన్నగారు చెప్పండి. పోనీ. బుద్ధులేదు. అది కాదక్కయ్య, నాన్నగారి కోసం. నాన్నగారు లేరు ఇక్కడ. పోనీ. నాన్నగారు ఇంకా 10 అయినా కాలేదు. దట్టి ఫిరోస్ నిద్ర పాడు చేశారు. నాన్నగారే దూరినప్పుడు తాళాలు దూరలేవు. చూడండి. చూడ లేకపోతే ఇప్పుడు అయిపోయి కుంపలో చచ్చిపోతున్నాను. ఏమిటా? నాన్నగారు తాళాలో నా ప్రాణం తీస్తున్నాను. ఇక్కడ ఈ వంటతో చావనా, అక్కడ తాళం వెతికిచ్చి చావనా? పదండి, అవి జేబులోనే ఉంటాయి. తాళాలే వస్తున్నానండి. తాళాలో నా ప్రాణం తీయకపోతే ఎక్కడే వెతుక్కోకూడదు. ఈ పిల్లలతో చావనా, ఇంటి చాకరితో చావనా? ఒక్క పనివాడు ఉంటే చావడు. 10 రోజులు ఉంటే దిక్కుమాడు మాట్లాడు. ఈ మాయదారు పనివాడితో చచ్చిపోతున్నాను నేను. ఎక్కడా మీ నాన్న? ఎక్కడా? ఏది ఏమన్నా మిమ్మల్ని ఎక్కడా? ఎందుకు ఎలా అరుస్తావు? నేను అరుస్తున్నాను. తాళాలో మీరు కదా అరుస్తుంటా. ఆ దిక్కుమాల తాళాలు మీ జేబులోనే ఉంటాయండి. నేను ఎన్ని ఏళ్ళ నుంచి చెప్పినా మీకు జ్ఞాపకం ఉండదా? ఇది చూడండి. జోబులో ఉన్నాయి పొరపాటు. వెళ్ళి కొడబడరా. అలాగే. నాన్నగారు నీకోసం ఎవరో వచ్చారు. ఎవరా? ఒక అమ్మాయి, ఒక ముసలాయన. ఇంకెవరు? ఏ దాన ధర్మాలకు వచ్చుంటారు. దానంలో ధర్మాలు పొమ్మని చెప్పరా. సరే. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే? మా నాన్నగారు రాలేదా? లేరు బాబు. నన్ను ఎరుగురా మీరు? అవును, మీరెవరు? శ్రీపురం గ్రామం. శ్రీపురం గ్రామమా? అక్కడ రఘురామయ్య గారని మా బాబాయ్ గారు ఒకరు ఉండాలి. అవును బాబు, ఈవిడ వారమ్మాయే. సుశీలక్క. ఎప్పుడో చిన్నప్పుడు చూశానక్క, సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. నేను పెదబాబుని. ఏమిట్రా వాగుడు? ఏదో పొరపాటుగా చెప్పుంటారు. రండి అక్క, లోపలికి రండి. నాన్నగారు, నాన్నగారు, సుశీలక్క ఇచ్చింది. హలో నాన్నమ్మాయ. నిద్ర లేనట్టుంది. గానా భజన లేకపోతే రెండునా? వేళపాల మంచి చెడ్డ లేదట్రా వాగటానికి. నీకు సాగుట్ అయింది లేనట్టే. సుశీలక్కే మా నాగమావయ్య. మా అమ్మకి వేలు పెడిచిన తమ్ముడు. పేరు నాగరాజు. వాళ్ళ అమ్మ నాన్న బాగా ఆలోచించి పెట్టారు. అన్ని వ్యసనాలు ఉన్నాయి, ఒక ఉద్యోగం తప్ప. పెద్దబాబు. నాన్నగారు. ఎవర్రా? నాన్నగారు సుశీలక్క. సుశీలక్క ఎవర్రా? అదే మన రఘురామ బాబాయ్ కూతురు. రఘురామయ్య కూతురా? ఎన్నాళ్ళకు రామ్మ. నమస్కారం బాబు. ఏమ్మా, అమ్మా నాన్న అంతా కులాసాగా ఉన్నారా? ఏం చెప్పమన్నారు బాబు? ఆ దంపతులు ఇద్దరు ఈ మధ్యనే బస్సు ప్రమాదంలో మరణించారు. ఎంత మాట. వాళ్ళు పోవడంతో సుశీల దిక్కులేనిదైపోయింది. పెళ్లి కాని పిల్ల
ఒంటరిగా ఆ గ్రామంలో ఎలా ఉండగలదు? పోనీ నా ఇంట్లో ఉంచుకుందామా అంటే నా స్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకనే తమ వద్దకు తీసుకొచ్చాను. రఘురామయ్య గారు ఎప్పుడు మీ మాటే చెబుతుండేవారు, సుశీల మీ ఇంట్లో ఉంటే మాకెవరికి ఏ చింత ఉండదు, మీ పిల్లలతో పాటే పిల్లలా ఉంటుంది. ఎంత మాట! మా రఘురామయ్యకి ఆ మాత్రమైనా సాయం చేయకపోతే ఎందుకండి ఈ జన్మ? అలాగేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. ఇదేం పరాయిల్లా? ఇదిగో ఏమండో ఒకసారి వచ్చానండి. ఏమిటి? ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నారా, అనాథ శరణాలయం అనుకున్నారా? వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఉండమన్నారు. అదేమిటి? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? మన రఘురామయ్య కూతురు. అయితే అదేమిటి అప్పుడే మర్చిపోయావా? ఆనాడు ఆ మహానుభావుడు ఆ 1000 రూపాయలు ఇవ్వకపోతే మనం ఈనాడు ఇలా ఉండేవాళ్ళమా? అయితే ఆ 1000 రూపాయలు వాళ్ళ మొహన పారండి. అంతగా అయితే ఆ నాన్న ఇచ్చిన వడ్డీతో సహా ఇప్పుడు పారేసండి. అంతేగా నా పిల్ల మనతో ఉంటారు వీల్లేదు. అక్కయ్య అక్కయ్య, తొందరపడతావు ఎందుకు అక్కయ్య? ఏమిట్రా? నువ్వు ఒక్కదానివే ఇంటి పనులన్నీ చేసుకోలేక నానా బాధపడుతున్నావు కదా. ఆ సంగతి మీకు తెలిసిగా ఇంకా చుట్టాలను తీసుకొస్తున్నారు. పైగా మన ఇంట్లో ఒక్క పనివాడు కూడా చిన్నగా ఉండటం లేదు. అలాంటి సమయంలో ఒక ఆడది నిన్ను వెతుకుంటూ నీ కాళ్ళ దగ్గరికి వస్తే పొమ్మంటావేంటి? అది ఉంటుంది, నీకు సహాయంగా కూడా ఉంటుంది. ఇదిగో చూడండి, సరే ఉండమనండి. ఇదిగో ఇంటి చాకరీ అదే చెయ్యాలని చెప్పండి. సరేలేదే. జీతం బచ్చ లేకుండా వచ్చింది. అక్కయ్య, ఎంత కావాలరా? ఇదో గొడవ. నువ్వేం భయపడకు. నీ పిన్ని తత్తనే అంత పేరుకు మాత్రమే శాంతకుమారి. నువ్వు కాస్త సర్దుకుపోయావంటే అన్ని చక్కపడతాయి. అలాగే బాబాయ్. చూడు బాబు, నువ్వేమీ దిగులు పడొద్దు. అమ్మాయిని మా కడుపులో పెట్టు కాపాడుకుంటాం. సంతోషం బాబు. బాబాయ్, ఆ భగవంతుడు నీకు చల్లనేట సూచించాడమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. బాబు గారు, ఇంకా నాకు సెలవు. అదేమిటయ్యా, 4 రోజులైనా ఉండకుండా పెడతావా? నాకు చాలా పనులు ఉన్నాయి బాబు. బతికి బాగుంటే మళ్ళీ కలుసుకుంటాను. వెళ్ళొస్తాను అమ్మా, వెళ్ళొస్తాను. పదమ్మా, లోపల పదా. ఏమేవ్ ఇక్కడే ఉన్నాను. అమ్మాయిని తీసుకెళ్ళి. అదిలేదే. అమ్మా, ఇదమ్మా నీ గది. ఏమిటా గాడిద తగ్గుతావు? గుండెలు ఎదురు నేర్చుకుంటారు. లేకపోతే ఏమిటమ్మా, అది ఏమైనా పులే ఏది ఆప్రాలో పందికొక్కు. చాలే, ఎంత ఆడలు కూడా చంపింది ఇంత ఎలక. చూడమ్మా, ఈ సామాన్లన్నీ పక్కకు సర్దుకుని కాస్త శుభ్రం చేసుకున్నామంటే మహారాణిలా ఇందులో ఉండొచ్చు హాయిగా. అమ్మా ఏమిటమ్మా, అక్కయ్య నీ పందికొక్కుల కొట్లో ఉండమంటావా? ఏ ఈ మహాపట్లో ఇంతకన్నా అద్భుతమైన ఇళ్ళు జరుగుతాయేటి? అసలే జనం అంతా ఇళ్ళు లేక రోడ్లను పడి తిరుగుతుంటాను. ఏమ్మా, ఈ గది బాగాలేదు? దీనికేం పిన్ని, అన్ని సర్దుకుంటే బాగానే ఉంటాయి. కష్టం సుఖం తెలిసిందేనా అలా చెప్పమ్మా. కానీ మకాన్ శుభ్రం చేసుకో. అమ్మో అమ్మో, ఈనాట్లే ఆ పని మనిషికి రోగం వచ్చింది. దానికి రోగం కాదు, దొంగమ్మ మాయ రోగం. అమ్మా అమ్మా, నాకు జడయమ్మా. జడ అట్టగడ్డ జడేసుకోలేవుతే. నాన్నగారు చాలా అడుగుతున్నారమ్మా. అమ్మా అమ్మా, నా ఇంగ్లీష్ పుస్తకం కనపడలేదమ్మా. అమ్మా అమ్మా, అన్నం పెట్టామమ్మా. పిన్ని, ఏమైంది పిన్ని? ప్రాణం తీస్తున్నారు, ఏమని చెప్పనమ్మా? ఇవన్నీ తావలేక వస్తుంటే వీళ్ళ కూడా ఒకటి. మీరు లేవండి పిన్ని, నేను తోస్తాగా. అయ్యో, నేనే తావలేసి వస్తున్నాను, నీకెందుకులేమ్మా? వద్దు. పర్వాలేదు పిన్ని, నేను తోస్తాను, లేవండి. ఏమిటోనమ్మా, ఇదమ్మా వరుస. రోజు వీళ్ళతో వేగలేక వస్తున్నాను. ఇక మీద ఈ పనులన్నీ నేనే చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగేమ్మా. పాప, నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు 1 నిమిషం లాంటి తోమొస్తాను, నీకు జడేస్తాను. నువ్వు కూడా వెళ్ళమ్మా. నాన్నగారు తాళాలు వెతికిస్తాగా. బాబు, నీకు పుస్తకం ఎత్తిస్తాను, వెళ్ళు. నీకు బూ పెట్టాగా, వెళ్ళు.
వచ్చిన వంట అయిపోయింది పిన్ని. అబ్బో అన్ని తెచ్చేసావే. ఏమిటి హడావుడిగా చేసి పారేసావా, శుభ్రంగా చేసావా? నాకు తెలిసినంత వరకు జాగ్రత్తగానే చేశాను పిన్ని. చూడమ్మా, నీ చేతితో వాళ్ళ కొట్టించి చెట్టు కనపాలా? అలాగే వస్తుంది. బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్బా ఇవాళ వంట ఇంత గొప్పగా ఉంది. ఎవరు చేశారు? ఎవరు చేస్తారు? ఇంట్లో చేస్తారు నేనేగా. అవునులేవే, నీ వంట చాలా గొప్పగా ఉంటుందని లోకం విసిస్తేవేగా. అయినా ఇవాళ ఏదో కొత్త రుచి తెచ్చింది ఏమిటి కదా అని. నేను చెప్పనా నాన్నగారు? నోరు మూసుకుని అన్నం తిని త్వరగా స్కూల్కి పో. మరే సుశీలకు చేసిన నాన్నగారు. అదా, అందుకే ఇంత రుచి. చేసే మాత్రం ఎవరు చేయలేరులే. తినండి తినండి. కొంచెం పూసి పట్టరా. అకే అకే కాస్త పచ్చడి తీసురాకే. చార్ తీసురమ్మా. అమ్మాయి ఇదిగో ఇలాంటి గిన్నెలో గ్యాస్ పొయ్యి దగ్గర మేగడ దాచాను కానమ్మా, తెచ్చిపెట్టి నాకు కాస్త. అలాగే తిని. నాకు నాకేంటి తిని తిని ఉన్నది. అమ్మా ఏమిటి పిన్ని? ఏం లేదమ్మా, కాళ్ళు ఆకపోతున్నాయి, కంటి మీద కొను కట్టడం లేదు. అమ్మా అయ్యో వద్దమ్మా, నా అమ్మ వద్దు తల్లి. పర్వాలేదు పిన్ని. ఏమిటో వద్దులేమ్మా. ఎవరు? నేనే. ఇంత రాత్రి వేళప్పుడు? అబ్బే ఏం లేదు, ఇలా వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు, పలకరించి పోదామని వచ్చాను. పాపం పగలంతా కష్టపడి అలసిపోయినట్టున్నావు. చూడు సుశీల, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉన్నానని గుర్తుంచుకో. సరే. ఒకళ్ళు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను. నాది మెత్తని మనసు, అందుకే నువ్వంటే. క్షమించండి, తలుపేసుకోవాలి. పదండమ్మా, స్కూల్ టైం అయిపోతుంది. రెడీయా పిల్లలంతా? గుడ్. పదండి. ఏమే, ఐఎమ్ సారీ, తాళాలు నేను అడగలేదుగా, నా జేబులో ఉన్నాయి. సుశీల, నువ్వు వచ్చే మా ఇల్లు చక్కదిద్దేవమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. నడవండి, వనరసంగా నడవండి. ఏంటి ఏమిట్రా ఇది? అసలే నేను తలకొట్టుకు తెస్తుంటే ఈ తబలా వాయిద్యం ఏమిట్రా? నేను ఏం చేయాలరా బాబు? దేనికిరా? గొంతు సాధనరా.
నా గొంతు గిర్ర గిర్రని ఆకాశ మార్గంలో అలా ఎగరాలరా. అప్పుడే నా ఆత్మకి నా గుండెకి శాంతిరా. దానికి 1,00,000 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సాయంకాలం వేళ అలా బీచ్కి వెళ్ళి అని గొంతెత్తి అరవడం. రే, హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ ఉందా సవట? ఒరే ట్యాంక్ పట్టుకెళ్ళరా. నువ్వు మాట్లాడ 4 డైలాలు బట్టి పట్టేసి నీ ఇష్టం వదిలి యాక్ట్ చేయనుకుంటావా? గొంతు సాధన రా. కవి గారిని అడుగుతావు. కవి 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 కలగాల విశ్వేశ్వరరావు, కలగాల విశ్వేశ్వరరావు. అంత పేరెక్కర్లేదు రాయ్. కవి అంటే చాలు బ్రహ్మాండంగా పలుకుతాను. మా తల్లిదండ్రులు ఏ సుముహూర్తంలో పెట్టిన పేరు కానీ బ్రహ్మాండంగా సార్థకం చేసుకుంటున్నాను. ఏమిటి ఈ తలకాయ? అది ఉపయోగించే బ్రహ్మాండమైన శాక్ సాంగ్ ఒకటి రాశాను. హ్యాపీగా పాడేయమంటాను. ఏంటి? అయ్యో, నే గొంతు సాధన కోసం ఏడుస్తుంటే నువ్వు పాడతాను ఏమిటి? అలా ఉండు. ఏమిటి రెండో పద్ధతి? ఏమిటి? గుంట గట్టిగా కావలించుకొని అని సాధన చేయడం. అవును రోయ్, మా ఊళ్ళో వెంకన్న గారు కొండను కావలించుకుని సాధన చేసేవాడు. పెద్ద గాయకుడు అయ్యాడా? ఆడేంటి చాలా పెద్దవాడే. అఖండ సన్మానాలు పొందే జ్ఞాపకం. సన్మానాలు కూడా చేయించుకున్నాడా? నిజంగానా? ఉందా? పోనీ పూజ అవుతా సరిపోతుందా? పర్వాలేదు, సర్దుకో. లక్షణంగా అన్యాయంగా కూత కాస్త పగలగొట్టాం. ఏంటి బాబు ఇది? గొంతు సాధనక్క. సినిమాల్లో ప్లేబ్యాక్ పాడాలని నా సరదా. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి పేరు పేరునా ఉత్తరం రాశాను, కానీ ఒక్క సమాధానం కూడా రాలేదు. అందుకే ఈ సాధన. ఎప్పటికైనా నేను మెడ్రాస్ వెళ్ళి సాధించకపోతే నేను పెద్దబాబునే కాదు. చూడక్క, నీకు మెడ్రాస్ లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరన్నా తెలుసా? నవ్వుతావేమిటక్క? నవ్వు నవ్వు. నవ్విన నాపచేయలే పండుతాయి. ఎప్పటికైనా నేను శ్రీ ప్లేబ్యాక్ గాయకుడై అక్కడ సన్మానం చేయించుకుని చాలా వాళ్ళు ఇలా ఇలా కప్పుకున్నప్పుడే తెలుస్తుంది. సర్లే కానీ ముందు నాకేమైనా పుస్తకాలు ఉంటాయి. చాలా వెళ్ళమ్మను. టర్నింగ్ లో బండి స్లో చేయాలని తెలీదు? టర్నింగ్ లో హార్న్ వేయాలని నీకు తెలీదు? నేను హార్న్ కోరుతూనే ఉన్నాను, నువ్వు వినిపించుకోలేదు. అయినా లైసెన్స్ ఉన్నాడు లేనివాడు ప్రతివాడు కార్ డ్రైవ్ చేయడమే. మిస్టర్, మాటలో కొంచెం జాగ్రత్తగా రాని. ఏం చేస్తావయ్యా నువ్వు? నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తావు అసలు నువ్వే? మీరు మీరు నువ్వు కొంపదీసి విఘ్నేశ్వర ప్రసాదా? నువ్వు రవణరావు? అవునరా. ఎన్నాళ్ళకి రా నేను చూసింది. ఇదేరా, ఎన్ని సంవత్సరాలు. అవును, ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయడం? ఇక్కడే ఉంటున్నాను. ఏం చేస్తున్నావు? కాంట్రాక్ట్స్. ఈ కాలనీ అంతా మన కట్టిందిరా. ఐ సీ. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నాను రా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మెడికల్ కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. అన్నట్టు నా వైఫ్ కూడా నాతో వచ్చింది. అలాగే. లక్ష్మి, ఇలారా. లక్ష్మి, ఇతను ప్రసాద్ అని నా చిన్ననాటి స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఒరే, రోడ్డు మీద ఇంటికి పోదాం పోదా. లేదురా, అర్జెంట్ పనింది నాకు. నువ్వు 5 minutes. కమాన్, ఫాలో మీ. సరే పద. శాంత శాంత శాంతకుమారి, మన ఇంటికి డాక్టర్ వచ్చాడే. మన ఇంటికి ఎందుకండి? ఇంటిని పది దుఃఖాల్లో బాగానే ఉన్నాగా. ఆ డాక్టర్ కదే, నా బాల్య స్నేహితుడు డాక్టర్ రమణ్ రావు. అయితే రేపోరా. నమస్కారం అండి. నమస్కారం గారు. రండి. ఎరా, ఇల్లు బ్రహ్మాండంగా కట్టావే. అవునులే, కాంట్రాక్టర్ బుర్ర కదూ. అదే కట్టడం రా. 4 ఇల్లు కడుతూ ఆ చేతితోటే నేను ఇల్లు కట్టుకున్నాను. మర్చిపోయి రాసిన చెప్తాను ఇవిడికి. ఒరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ చేత మాత్రం ఇల్లు కట్టించుకోవడం జరగదు. ఒరే, నీకు ఇల్లు కడితే నేనే కట్టాలి. ఓ పోరా. మేము చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒక్క చోట ఉండేవాడు. ఇప్పుడు వీడి లక్షాధికారి కాదు కాదు లక్షలకు అధికారి. వీడికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాడు. పోతే ఒక ముక్కురాడు, వాడు ఈ ఊళ్ళని చదువుకున్నాడు, MBBS. మన అలాగా ఏరా, మీ వాడు ఈ ఊళ్ళో చదువుతున్నాడు కదా, నా పేరు వినున్నట్టుటావా? వింటే మాత్రం మన ఇద్దరం స్నేహితులు అది తెలియద్దు. పైగా నీ పేరు జ్ఞాపకం ఉండడానికి కాస్తా కూస్తా కొండ వీటి చేంతాడంతా. ఏమిటది? వీర వరాహ వెంకట. నా పేరు నాకే జ్ఞాపకం బాగా ఉండదు. చెప్పావు. సరే, మా వానర్ సంగతి చూడ మరి. తప్పకుండా. ఎక్కడ? అమ్మాయి గీత, పెద్దబాబు, చిట్టి, పొట్టి, బుజ్జి, విజ్జి రండి. మా పెద్దమ్మాయి గీత ఎంతో అవసరమైతే కానీ మేడ దిగదు. నమస్కారం. మా రెండోడు పెద్దబాబు. నమస్కారం. విజ్జి, నమస్కారం. చిట్టి, నమస్కారం. పొట్టి, నమస్కారం. బుజ్జి, నమస్కారం.
ఇంతేనా? ఫ్యామిలీ ప్లానింగ్ గవర్నమెంట్ వారు చెప్పారు కదా మరి. ఏది 6 తర్వాత పిచ్చి పిచ్చి చిట్టి పొట్టి తొందరగా టిఫిన్. సుశీలా రామ్మా రా. రే ఈ అమ్మ ఎవరనుకున్నావు? మన రఘురామయ్య లేడు, అతను కూతురు. రఘురామయ్య గారి అమ్మాయి ఇక్కడ ఉంటుందా? అవునరా, మొన్న బస్ యాక్సిడెంట్ లో అతను భార్య చనిపోయారు. అప్పటి నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. చాలా ఘోరం జరిగిందమ్మా. మీ నాన్నను చూసి చాలా సంవత్సరాలైంది. అంతా విడిపోయి తలకుముల అయిపోయాం. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూస్తున్నట్టే ఉందమ్మా. లక్ష్మి, వీళ్ళ నాన్న మేము చిన్ననాటి స్నేహితులు. ఎంతో ఇదిగా కలిసిమెలిసి తిరుగుతుండేవాడు. ఇలా అనుకోకుండా అయిన వాళ్ళంతా కలిసాం. చూడమ్మా సుశీల, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసి పదండి వెళ్ళా. పెద్దవాడు ఏం చూస్తున్నాడు? ఏం లేదురా, చదువు సంజయ్ ఏం అవ్వలేదు. గాలిపాట్ల పడుకుంటూ ఊరంతా తిరుగుతుంటాడు అంతే. ఏమన్నా నాన్న, సినిమాలో ప్లేబ్యాక్ ట్రై చేస్తున్నాను చెప్పు. ఏమండి మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఉంటే ఓ ఉత్తరం ఒకటి రాసేవండి. మెత్రాసం మకం పెట్ట. అబ్బా ఎవడరా మీ అబ్బాయి పేరు ఏంటి చెప్పు? రవి. రవి సూర్యుడు యొక్క దగదాగా మెరుస్తాడు అనమాట. చూస్తావుగా. ఈ పెయింటింగ్స్ అన్ని ఎవరు వేశారండి? మా అమ్మాయి గీతే గారు. చాలా బాగుంది, జీవకళ ఉట్టి పడుతుంది. దానికున్న సరదాలు ఇన్ని అన్ని కాదురా, అద్భుతంగా పాడుతుంది కూడా. అలాగా? ఏదమ్మా ఒక పాట పాడు. నేనా? నా గొంతుకంత బాగాలేదండి. నా కంఠం కంచులో కంగముంటుంది. నన్ను పాడమంటారండి పాట. అదేమిటి నాన్న, పాడనన్న వాళ్ళని పాడు అంటారు, పాడతాను ముర్రో ఉన్న వాళ్ళని వద్దు అంటారు. ఏమిటో ఈ లోకం, ఈ ప్రపంచం మారదులే. అయితే గీతనే పాడమండి పాట. రా గీత పాడు. రండి రండి.
గలి జుంగలి గాలి జుంగలి గలి గలి జుంగలి గాలి జుంగలి గలి లలలలలి గాలి లలలలల లలలలలి గలి లలలలలి గాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుందిరా, చాలా బాగా పడారు. మరి మేము వెళ్ళిరామా? భూంచగడనా? నో నో, ఇప్పుడు అలాంటి ఏం పెట్టకు. నాకు ఒక అరగంటలో మీటింగ్ ఒకటి ఉంది. ఆవిడ ఏమన్నా బజార్కి వెళ్ళి పర్చేజ్ చేసి వచ్చేయాలంటుంది. మళ్ళీ వస్తాంగా. సరే. వెళ్ళొస్తామా? మంచిది. అమ్మా ఒకసారి మా ఊరు రమ్మా. అలాగే వస్తాం. మంచిది. అబ్బాయిని ఒకసారి తప్పకుండా పంపించండి. అలాగే రా, వెళ్దాం. ఓ విష్ యూ గుడ్ లక్. డాక్టరా వాళ్ళకి లక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి. మన అమ్మాయి గీతను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన మీకేం తట్టలేదా? ఓ అంత దురాలోచన కలగలేదే. ఏ? అదే దూరాలోచన. మన అల్లుడు ఇంజనీర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మన ఇంట్లో నా తర్వాత వాళ్ళు లేడుగా. ఉన్న పెద్దోడు బడుద్దాయి. అందుకని అల్లుడైన ఇంజనీర్ అయితే ఏదో 4-5 డ్యాములు 5-6 బ్రిడ్జులు కంటెక్ట్ చేసుకుని ఒక 25 లక్షలు సంపాదించుకుని హాయిగా కూర్చో. అయ్య రామా, దేశంలో ఉండే ఇంజనీర్లకే ఉద్యోగాలు లేక ఘోరిస్తుంటే మళ్ళీ మనకు కూడా ఇంజనీర్ ఎందుకండి? వాడికి ఉద్యోగం లేకపోతే ఎదురు మేపలేక మనం చావాలి. డాక్టర్ అయితే స్వతంత్రమైన జీవితం, 10 మంది ప్రాణాలను కాపాడతాడు. అందులో నాకు గుండె నీరసమా? అవును. ఎటుపో ఎటు వచ్చినా డాక్టర్ అంటూ ఒకటి ఇంట్లో ఉంటే సమయానికి నా గుండె మార్చి కాపాడతాడని నా ఉద్దేశం. కరెక్ట్. అయితే డాక్టరే కాదు. ఈ సంబంధం మాత్రం విడిచిపెట్టకండి. గట్టిగా పట్టుకుంటానే. జాగ్రత్త, చెయ్యి కాల్చుకునేరు. ఆహా, చెయ్యి కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం అని. సరిగా చెప్పారు. ఆ మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నాకెందుకు? ఏ మేడలోనో హాయిగా స్వర్గ సౌఖ్యాలు అనుభవించవలసిన నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటావు. నేను సహించలేను. నిన్ను నీ అందాన్ని వంటింట్లో చూస్తూ ఉంటే అజ్ఞాతవాసంలోని ఆనాటి ద్రౌపది నాకు గుర్తుకొస్తుంది. ఆ కథ నీకు గుర్తుందా? కీచకుడు కూడా గుర్తున్నాడు. వాడెందుకులే, వాడు దుర్మార్గుడు. దేవుని సంగతి కూడా ఆలోచించాలి మావయ్య. నువ్వట్రా ఏమిటిలా పొద్దుటే? అవును, నిన్న రాత్రి ఏదో అవతల వీధిలో దొంగతనం జరిగింది అనుకుంటున్నారు. నువ్వు కూడా? రైట్, ఇష్టం వచ్చినట్టు వాగొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఇది 101సారి అనుకో. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఇంకా మొంగడలేదా? పద 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 పద. అక్కయ్య, మంచి పాట దొరికింది. నీ చేతులు మంచి కాఫీ ఇచ్చామంటే మంచి మూడ్లోకి వెళ్ళి మంచి టూనోట్ కట్టేస్తాను. అలాగే బాబు, ఇప్పుడే 10 నిమిషాల్లో తెస్తాను. అయితే నా రూమ్ లో ఉంటాను. వస్తోంది కాఫీ, వస్తోంది. మన గొంతుకులను కదిలించే నట్ కాఫీ వస్తోంది. ఏం కవి, పాట పూర్తి చేసావా? పూర్తయింది. పాటకు ట్యూన్ నన్ను చేయమంటావు, నువ్వు చేసేస్తావా? రే, ట్యూన్ ఎప్పుడు చేయదని చెప్పాను నీతోటి. నేను బతుకున్నంతకాలం నువ్వేం చేయదు. ఇలా మీరెవరు? ఏ ఊరు? ఏ పేరు? ఎన్నాళ్ళకి మంచి పాట రాశావు కవి. గార్తపురం నువ్వును గాడిదని అవమానించగరా పాపం. ఏమి చుట్టాలా? కాదు, మన బంధువులు రా. వేరా, మీరెవరు? ఏ ఊరు? బాగా వస్తుందిరా. మీరెవరు? ఏ ఊరు? ఏ పేరు? ఎందుకు వచ్చారు? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెబుతారా? కొంచెము చెప్పు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేస్తుంది 3 డాంబర్గినం. తీసుకోరా. పాట విని మరీ వెళ్ళక్కాయ్. బ్రహ్మాండం అని ట్యూన్ వచ్చింది. ఏది ఇప్పుడు పాడిందేనా? బాగా పాడారు కదక్కాయ్. అది ఒక పాటేనా?
అవును రోయ్, ఇందాకే చెప్పాగా డబ్బా సంగీతంలో ఉందని. ఏమిటి డబ్బా సంగీతమా? అయితే ఎలుకలు కెక్కించమన్నట్టుండాలా? కాదు, ఆ కుక్కలు కోరస్ పాడినట్టు ఉండాలి. ఏమిటి నోరు మీరా? ఏమిటక్క నువ్వు కూడా అలా నవ్వుతావు? సీరియస్ గా కృషి చేస్తుంటావు. పాట అనుకున్నావా మజా అనుకున్నావా? నువ్వు పాట చూద్దాం ఏమిటో తెలుస్తున్నప్పుడు చూడు కట్ట ఉంటే ఏమిటో అనుకుంటుంది. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా? ఎంత బాగా పాడేవు. ఇంత చక్కగా పాడతావని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకు కూడా సినిమాల్లో ఛాన్స్ ట్రై చేస్తాను. మరొక్కసారి పడవు ప్లీజ్. బ్రహ్మాండంగా ఉంటే నేను కూడా అలాగే పడతాను. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా? మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా? మీరెవరో ముద్దుల మూటలు కట్టుకొని ముచ్చటలెన్నో మోసుకొని రవ్వలు కురిసే చిరునవ్వులతో ఎవరి కోసం వచ్చారో? మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా? మీరెవరో సుక్కల పల్లకిలో సాగి మబ్బుల దారుల ఊరేగి ఏ చలి కోసం తెచ్చారో? మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారో కొంచెం చెబుతారా? మీరెవరో వచ్చిన ప్రియునికి ఎదురేగి వెచ్చని కౌగిలినే కోరి సిక్కుల తెరలో దాగిన చెలికి కోరినవన్నీ ఇచ్చారు. పెళ్లి చేసుకోబోతున్నాడుగా? పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కావాలి కాదు ఎల్లరు సుఖమును పొందాను. ఊరికాను అయిపోయిందా చిన్నక? అయిపోయింది. మరి కాఫీ? కాఫీ డికాషన్ తీసాను, పాలు తాగుతున్నా, ఇప్పుడే కలిసి. బాగా తీసావా? చూడు పిన్ని, బిడ్డ మళ్ళీ నీళ్లు తాగాలమ్మా. గొడవ త్వరగా త్వరగా రానమ్మా. అలా అయ్యో అలా తగ్గుతా. నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? ఒక్కళ్ళు కూడా నా మాట వినిపించుకోకపోతే నేను ఏం చెయ్యందా? శ్రీరామచంద్ర ఏం చేయాలో చెప్పరా అమ్మా? అక్కకి శుభ్రంగా పెళ్లి చేసేసే. అట్లా అట్లా బాగా సినిమా స్టార్లా తయారవ్వాలి. సినిమా స్టార్లా తయారవ్వాలా? ఓన్లీ అమ్మా వాడితోటి నువ్వు త్వరగా ముస్తాబుగా అమ్మా. అబ్బాయి వేళయింది. అబ్బబ్బబ్బా ఏమిటమ్మా నీ తొందర?
ఆ అబ్బాయి ఎలా ఉంటాడో ఏమో గాని నువ్వు మాత్రం ఒకటే తరుగుతున్నావు. నాకు తిక్కరేగిందంటే ఉమెన్ బై నైట్ సినిమాకి వెళ్ళిపోతానంటే. చెప్పుకున్నా మాట నా తల్లి గారు, నా తల్లి గారు చెప్పిన మాట ఏంటుంది. అలా దానికి మీ నాన్న ఏం చెప్తున్నారు అక్కడ? అయ్యో మీరు ఇంకా ఇలాగే ఉన్నారేమని. రెడీ కదా? నేను రెడీ, కారు రెడీ. తాళం నిధులు కనిపించలేదు. అయ్యో ఇప్పుడు చాలా ఎందుకండి? మర్చిపోలే, కోర్టు వేసుకోగానే ఆఫీస్ గా అనుకుంటున్నాను నేను. ఎవరమంటే వాళ్ళు ఇలాగే అనుకుంటూ కూర్చోండి. ఆ అబ్బాయి వచ్చేస్తాడు, అప్పుడు అవుతుంది పెళ్లి. పదండి. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం. విఘ్నేశ్వర ప్రసాద్ గారు ఉన్నారండి? మీరు రవి గారు కదండి? డాక్టర్ గారు అబ్బాయి. నేను పెద్దబాబులండి, ప్రసాద్ గారు అబ్బాయి. రండి, మీకోసం చూస్తున్నాం. మీతో చిన్న విషయం మాట్లాడాలి. ఇక్కడే అడిగేస్తాను. లోపల అడిగితే మా నాన్న ఫీల్ అవుతాడు. ఏమిటది? ఏం లేదండి, సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు ఏమన్నా తెలుసా అని మీకు? నేను చాలా పెద్ద పాటగాను. ఛాన్సులు లేక ఇంట్లోనే పాడుకుంటున్నాను. సినిమాల్లో ప్లేబ్యాక్ పాడాలనేదే నా జీవిత లక్ష్యం. మీరు ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చారంటే అలా 100 పాటలు పాడేస్తాను. నాకెవరు తెలియదండి. తెలీదండి? పోనీ అసిస్టెంట్, తబలి, ఫిడరిస్ట్ ఎవ్వరూ తెలీదండి? సరే రండి. బాబు అద్భుతంగా పాడుతుంది కూడా. అలాగా? అక్కడ ఇష్టమ్మా. నమస్తే. నమస్తే. శిలా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు టిఫిన్ తీసుకున్నాయినా? టిఫిన్ నాకు అంతగా అలవాట్లేదండి. అంతగా కాకపోతే కొంతనే తీసుకున్నాయినా. డాక్టర్ నువ్వే భయపడితే షుగర్ పేషెంట్స్ మేము వస్తే ఏం కావాలి? అరకపోతే మాత్రం వేసుకోవచ్చు. సర్లేండి, ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఆ ప్రవాహంలో పడి కాఫీ దాకా కొట్టుకుపోతాను. నువ్వు టిఫిన్ తీసుకుని ఆయన, నేను ఇంట్లో కాఫీ తీసుకొస్తాను. రెండే తల్లి. పిచ్చిదానా, నువ్వే తీసుకొస్తున్నావు అమ్మా. పొద్దు నుంచి పోయి దగ్గర నాన్న వస్తా పడ్డావు. పోయి మొహం గడుపుకుని బట్టలు మార్చుకోమని తీసుకెళ్తాను. వెళ్ళు. తీసుకున్నాయినా? రే చిట్టి పొట్టి కింద పడండి. అమ్మా ఏమండి, మీకోసం వచ్చి హాల్లో ఎవరో కూర్చున్నారు. నా కోసం ఎవరు రా ఇప్పుడు? ఇప్పుడు వస్తాను బాబు. ఏం జరిగింది? ఏమీ లేదు, ఇక్కడ ఏదో గుచ్చుకుంది. ఇందాక వచ్చింది ఆ అమ్మాయి ఎవరు? మీ అక్కయ్య? ఏదో అవుతుందిలేండి. మా నాన్నగారికి దూరపు బంధువు. నా అనేవాళ్ళు ఎవరూ లేకపోతే దయ తెలిసి ఆశ్రయం ఇచ్చాం. మా ఇంటి పనులని తనే చేస్తుంది. అలాగా? ఏమిటో ఎక్కడో ఆలోచిస్తున్నారు. అబ్బే ఏమీ లేదు, నేను వస్తానండి. నన్ను అంటీ అంటారేమిటండి? అలా అంటే నాకు బాగాలేదు. రండి, ఇల్లంతా చూపిస్తాను. ఇంకోసారి వస్తానండి. అదిగో మళ్ళీ. ఇక అనండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడండి, నాకు నచ్చాడు. ఏమైనా కానీ ఈ సంబంధం ఖాయం చేసేద్దాం. వెంటనే మాట్లాడదామండి. చూడలే, పెళ్లి సంగతి ఎత్తితే తర్వాత చూద్దాం ఉంటున్నానని రమణరావు చెప్పాడు. అందుకని అబ్బాయి చేతే అమ్మాయిని చేసుకుంటాను అని అనిపించాలి. ఎలాగేమిటే అమ్మాయిని చూస్తే ఊరుకుంటాడా? చేసుకుంటాను నువ్వు వెంటబడ్డు. ఇంకా ఏమన్నా మాట విని అడుగుదామని అడిగారు గారు. వెళ్ళొస్తానండి. అదేమిటి బాబు అప్పుడే వెళ్ళడం? కొంచెం పని ఉందండి, మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తా బాబు? రేపు ఎల్లుండో వస్తూనే ఉంటానుగా. అది మాట మనం ఒకటన్న తర్వాత అంతేగా మరి ఆయన. నమస్కారం. మంచిది బాబు. ఏంటి బాబు? నాకు సాయం చేయాలి. మీరేం అడుగుతారో నాకు తెలుసులే బాబు. ఇదిగో పిట్టకి ఇంకా కొత్త పోలేదు, మరీ మొరాయిస్తుంది. అవన్నీ నేను చూసుకుంటాలే బాబు. రెక్కలు వచ్చిన పిట్ట తుర్రుమందంటే మళ్ళీ దొరకదు.
ఎక్కడ వచ్చినాయి అబద్ధానికి లేదులే బాబు. నీకెందుకు? నీ ఒళ్ళో పడేటట్టు నేను చేస్తానుగా. నువ్వు అంతటి సమర్థురాలవే నాకు తెలుసుగా. గారు ఏమిటే కాస్త నంచుకోవడానికి పచ్చడి అంటే పెట్టండి అమ్మా. అలాగే. మీ చేతి పచ్చడి చాలా బాగుంటుందని ఆ బాబు గారు చెప్పారు. ఏ బాబు గారే? అదేనమ్మా, నాగరాజు బాబు గారు. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. ఆయనకి మీరంటే నార్మల్. రాయబారం తెచ్చావా? అబ్బిదే, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాటలు ఎత్తావా? జాగ్రత్త, వెళ్ళు. ఏమైనా సరాసరి వంటింట్లోకి వచ్చేసావు. అమ్మాయి గీత కనపడలేదా? లేదండి, రానైనా మీరేదో టిఫిన్ చేస్తున్నట్టున్నారు. వస్తాను. పర్వాలేదు నాయన, సమయానికి వచ్చావు. దా, వేడి వేడిగా నేతిగా చల్లపత్ర వేసుకుని తిందిగా దానైనా. అయితే వంట పనులన్నీ మీరే చూస్తుంటారు అనుకున్నారు. అవును ఆయన, స్వయంగా నా చేత చేసుకుంటేనే గాని తిన్నట్టు ఉండదని. అరే మీరా? అదేమిటి అక్కడ నుంచున్నారు? అదేమిటమ్మా పిచ్చిదానా అలా గోడ కట్టుకుపోయావు? సిగ్గుపడుతోంది ఆయన పిచ్చి పిల్ల. వెళ్ళమ్మా, పని చూసుకోండి. బాబు, ఈ గారెలు రెండు తింటూ ఉంటే పెరుగు ఆర్డర్ తీసుకొస్తాను. గారెలు నాకు అంతగా పడవండి. వస్తాను. అదేమిటైనా వచ్చినవాడు గీతం చూడకుండా పెడతావా? గుడ్డు అమ్మాయి గీత బాగా పెడతానంటున్నాడు మా. మా గీత, గీత బాగా వచ్చాయమ్మా. హలో, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి, నా గదిలో కూర్చుందాం. తర్వాత కొంచెం పనులు ఉన్నాయి. పనులు ఎప్పుడు ఉండేవేగా బాబు. ఎండను పడి వచ్చావు, కాసేపు కూర్చుని వెళ్ళు. రండి. అబ్బా, రమ్మంటుంటే. రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. ఓకే. గీత, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. భలే వారే, సాయంకాలం పడే పని ఏమిటి? జాలీగా పిక్చర్ పోదాం. పిక్చరా? నాకు అసలు సినిమాలు చూసి అలవాటే లేదే. అదిగాక నా కోసం ఫ్రెండ్ ఒకరు వస్తాడు. ఈ పాటికి హాస్టల్లో వెయిట్ చేస్తుంటాడు. బాయ్ ఫ్రెండేగా, పర్వాలేదు రండి. మనం పిక్చర్ పోదాం. ఫస్ట్ క్లాస్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ చాలా బాగుంటుంది. ఇవాళ లాస్ట్ డే కూడాను. ఓహ్, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. 5 minutes. ఏమిటైనా అప్పుడే వెళ్ళిపోతావు? పని ఉందని చెప్పాను కదండి. పోనీ కాస్త కూల్ డ్రింక్ తీసుకెళ్ళగా కూర్చో. అక్కర్లేదండి. అమ్మా చూడమ్మా, సినిమాకి రమ్మంటే రానంటున్నారు. అదేమిటి ఆయన, అమ్మాయి సినిమాకి వెళ్దామని సరదా పడుతుంటే వెళ్ళండి. రండి ప్లీజ్. సినిమాకే రండి, అంతా కలిసే వెళ్దాం. రా బాబు, రా. ఏం జరిగింది? ఏం లేదు ఆయన, తలనొప్పి. ఏం లేదు, మీరు వెళ్ళండి. అది కాదండి, హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదైనా మందు. అక్కర్లేదు ఆయన, తలనొప్పిగా అమృతాన్ని రాస్తే పోతుంది. మీరు వెళ్ళండి. మా అమ్మ చూసుకుంటారులేండి, మీరు రండి. వెళ్ళండి. Come on. నా బంగారు కొండలు చెప్పినట్టు విన్నారు. ఇగో మీకు డబ్బులు ఇస్తాను, తీసుకోండి. పట్టుకో. ఇదిగో నీ 5 పైసలు. ఇదిగోరా 5 పైసలు. ఇందా మీ ఇష్టం వచ్చినప్పుడు ఏమో కొనుక్కోండి. 5 పైసలుకా? 5 పైసలకి ఏమొస్తుందండి? మా చేత అబద్ధాలు అడిచి మమ్మల్ని సినిమా అనుకునేది మాకేం అక్కర్లేదు. ఉంటుంటే ఈసారి రవి గారు రాని ఎంత అబద్ధం చెప్తాను. చూతావా? ఎంత హాయిగా ఉంది ఇక్కడ. గీత, ఏమిటిది? సినిమాకి ఇక్కడే తీసుకొచ్చావు? సినిమాకి ఎందుకులేండి, కాసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ చోటుని ఏమంటారు తెలుసా? లవర్స్ కార్నర్. ఏమిటి అలా ఉన్నారు? నాకేం బాగాలేదు. అలాగా, ఒక మంచి కథ చెప్తాను. ఏ
చిన్నది అందాల బంతి లాంటిది నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది అనగనగా ఒక్క చిన్నది అందాల బంతి లాంటిది నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది మస్తుగా ఉన్నది ముస్తాబై ముద్దు ముద్దుగా ఉన్నది వస్తావని మస్తుగా ఉన్నది ఈ పరువమే నీదన్నది నా సర్వము నీకేనన్నది అనగనగా ఒక్క చిన్నది అందాల బంతి లాంటిది నా కోసం వేచి ఉన్నది నన్నేలే రమ్మన్నది ఆ చూపే వెచ్చగా ఉన్నది ఆ పిలుపే తీయగా ఉన్నది ఆ చూపే వెచ్చగా ఉన్నది ఆ పిలుపే తీయగా ఉన్నది ఈ సమయమే తగునన్నది నా కోరిక తీర్చే చిన్నది అనగనగా ఒక్క చిన్నది అందాల బంతి లాంటిది నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది అనగనగా ఒక్క చిన్నది అందాల బంతి లాంటిది నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది లలల్లల్లల్లల్లలా 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 అరే మీరా ఏమిటి ఇలా వచ్చారా? అబ్బే ఏమీ లేదు, ఏదో రావాలనిపించింది వచ్చాను. రండి లోపలికి. లోపలికా? వద్దు, మీతో ఒక విషయం చెప్దామని. నాతోనా? సుశీల, సుశీల, ఎవరో వస్తున్నట్టున్నారు. నేను వెళ్తాను, రేపు ఇదే టైంకి వస్తాను, మీతో కొంచెం మాట్లాడాలి. రవి గారికి ఇచ్చిరా. ఉత్తరమా? పొద్దుటేగా వచ్చారు, ఇంతలోనే ఉత్తరమా? వృద్ధుల్నే వచ్చి వెళ్ళారా? వృద్ధులన్న మాట ఏమిటమ్మా, ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. సుశీలమ్మ గారు ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏమిటి, ప్రతిరోజు సుశీలతో మాట్లాడి వెళుతున్నారా? కావాలంటే సుశీలమ్మ గారిని అడగండి అమ్మా. సుశీల, 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 ప్రొద్దున రవి గారు వచ్చారా?
వచ్చారు. అతను నువ్వు మాట్లాడుకున్నారా? ఎంత సాహసం, ఎంత నాటకం ఆడుతున్నావు! సిగ్గులేదు, పైగా వచ్చాడని ధైర్యంగా చెప్తున్నావా? ఏమిటమ్మా, చూడమ్మా, మన రవిగారిని వల్ల వేసుకుని నాటకం ఆడుతుంది. ప్రొద్దున ఆయన వచ్చి వెళ్ళారట, మనం రాలేదనుకుంటున్నాం. ఓ సిద్ధౌర్భాగ్యురాలా, ఎంత నాటకం! ఏదో మంచిదామని పంచం చోటిస్తే పెన్నెంటి వాసాలే కడతావా? నువ్వెంత, నీ బతికెంత? నీ మొహానికి లక్షాధికారి కావాల్సి వచ్చాడే. ఇంకా నీ నాటకాలు ఆపు. రవి అంటే ఎవరనుకున్నదే? ఈ ఇంటికి కాబోయే అల్లుడు. గీతకి అతనికి పెళ్లి నిశ్చయమని తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. జాగ్రత్త, నువ్వు ఆయన చూడటం గానీ ఆయనతో మాట్లాడేట్టు గానీ తెలిసిందా నిన్ను నరికేస్తాను, నీ కళ్ళు పీకేస్తాను. నేను చూసుకుంటాను కదా. నీకు చెప్పిందంతా అర్థమైందిగా? వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నేను అలా చిటికేస్తాను అంతే, తప్పన ముళ్ళు పెట్టే. ఆలోచన చేయకూడదు. నువ్వు తొమ్మిది బయట చూడక. ఇగో పాటంతా అయిపోయినకు ఈ తొండం తీసి అలా బయట పెట్టే. అర్థమైందా? నీకెందుకన్నా, నువ్వు పాటు నేను చూసుకుంటారా? ఏంటో చూసి తంతాను చూడు. బయటకు వచ్చా ఉంటా తంతాను. అంతా అయిపోయిన తర్వాత నీకు ఏకేస్తాను. అప్పుడు రా ఏమ్మా. రెడీ అన్నావా? పెద్దబాబు, ఎవరే నువ్వు? రండి రండిరా. 100 రూపాయలు ఎప్పుడు ఇచ్చావా? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? రెడీగా పరుపు కింద ఉన్నాయా? హీరో ఎప్పుడు వచ్చావు? నా గురించి గంటసాల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు? ఉండరా, నా సంగతే తేలేదు. మద్రాసులో ఖాళీ లేదన్నారు. అక్కడ అందరూ ఉన్నట్లేనట. అవసరం వస్తే వాళ్ళే ఈ ఊరొచ్చి నన్ను బుక్ చేసి విమానం మీద తీసుకెళ్తా అన్నారు. వాళ్ళ దృష్టిలో బాగుంటే నన్ను అలాగే తీసుకెళ్తారు. మీ అందరూ ఇక్కడ కూర్చోండి. మా గురువు గారి పాట నేను మాట పాడతాను. కవి కూర్చో, కూర్చోండి. డబ్బు నిష కొందరికి క్లబ్బు నిష, లోకంలో అందరికీ స్వర్గమే అసలు నిష, అసలు నిష. గ్రామం కొంచెం చెడిపోయిందన్నయ్య. ఎక్కడ జరగబడుతుంది? నీ దుంపదగా రికార్డు పెట్టావు నువ్వు. జోక్ చేసావా? జోక్ బాగుంది, పందెం బాగుంది, కానీ పడేరా 100 రూపాయలు. 100 రూపాయలు మా నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిపోయారా? అయితే వచ్చేదాకా ఇక్కడే ఉంటారా మేము? లేట్ అయిపోతుందా పాపం? అయితే టీ పట్టరా పాపం. ఏమన్నా టీ కావాలా? పట్టదు. ఇప్పుడు కూడా పట్టారు బాగుంటా నువ్వు. ఎందుకు వచ్చారా? నీ చల్లని నీడలో సేద తీర్చుకుందామని. ఏమిటా పుస్తకం? ఎండం రావు, చాలా బాగుంది. మీరు వచ్చారని పిన్నితో చెప్పొస్తాను. ఎవరికి తెలియకూడదనేగా ఇలా వచ్చాను. అవును, మీరు మగవారు. ఎవరికీ తెలియకుండా ఎన్ని నాటకాలైనా ఆడతారు. కానీ నేను ఆడతాను. నీ మాట నాకు అర్థం కావడం. మీలాంటి భాగ్యవంతులకు మాలాంటి పేదవారి మాటలు అర్థం కావలేదు. అర్హతలు మరచి అంతస్తును పెంచుకోవాలనుకోవడం నాదే పొరపాటు. సుశీల, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? చూడండి, మీరు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నారు. మీకు నాతో మాట్లాడవలసిన ముఖ్య విషయాలు ఏముంటాయి? నేనా అల్లుడు కాబోతున్నానా? ఎవరన్నారు? వేరే ఒకరు చెప్పాలా? మీరు గీతకు ప్రేమ లేఖలు రాయలేదు, ఆమెతో పాటు పార్కులో కలిసి తిరగలేదు. అదే, అది ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు. నన్నెందుకు ఇలా వేధిస్తున్నారు? నేను దిక్కులేని దాన్ని. దొరికిన ఈ ఆశ్రయం కూడా నాకు లేకుండా చేయకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నిజం చెప్తున్నా, నా మాట విను. నేనేమీ విందల్చుకోలేదు.
మీకు నమస్కారం చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళరా? సరే, నేనే వెళ్తున్నా. నిన్నే. రవి ఎక్కడ? వెళ్ళిపోయాడా? అప్పుడే నీ సరసాలు అయిపోయాయన్నమాట. ఏమిటా మాటలు? గీత, నీ కాబోయే భర్త మీద నీకు ఉండాల్సిన గౌరవం ఇదేనా? గౌరవం గురించి నాకు చెప్తున్నావా? దొంగచాటుగా నువ్వు వాడుతున్న నాటకం నాకు తెలియదనుకున్నావా? రవి ఎందుకు వచ్చాడు? నిన్నే అడుగుతున్నది, చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పు, చెప్పను. ఎలా చెప్పో చూస్తాను. నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఏమిటమ్మా, ఏం చెప్పింది? ఎందుకలా చదువుతున్నావు? అమ్మా, ఇది ఇది రవి గారిని. ఏమే, ఇంకా నీ నాటకం సాగిస్తూనే ఉన్నావు అనమాట. మళ్ళీ ఇంకోసారి లాంటి దగ్గర విన్నానంటే రోడ్డు మీద చూస్తాను. కొట్టింది కదా. అక్క ఏడవకు. ఇది పక్కల పథకం. ఇది కెంపుల సెట్టు. ఇదిగో ఇది ముత్యాల సెట్టు. ఇది రవ్వల నెక్లెస్. చాలా చేయించరే. చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయమ్మా. ఇంతకు పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడే. మేమా? అదేమిటమ్మా? అవునరా, అసలు విషయం ఏంటంటే మా అమ్మాయి గీతని మీ ఇంటి కోడలుగా చేయాలని మా ఇంటి ఆవిడ కోరికరా. అవును, అమ్మాయిని చూశారు, నేను చెప్పక్కర్లేదుగా. ఇక పోతే ఇచ్చి పుచ్చుకోవడాల విషయం ఇతరులకేం తీసిపోం. అబ్బాయికి విదేశంలో ఖర్చు అంతా నాదేరా. బంజారా హిల్స్ లో ఉన్న పెద్ద మేడ కూడా అమ్మాయి పేరే ఉంది. అబ్బాయి విదేశం నుంచి తిరిగి రాగానే హాస్పిటల్ కట్టుకోవడానికి యాబిల్స్ లో మంచి స్థలం కూడా చూసుకుంటాను రా. దానికి తగిన రొక్కం కూడా. అన్ని బాగానే ఉన్నాయి, కానీ అబ్బాయి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవద్దు. ఆ మాత్రం తెలుసుకోకుండా నేను దూరం రాలేదురా. అలాంటి పొరపాటు పని ఎప్పుడూ చేయను. మీ అబ్బాయి ఎప్పుడూ ఉన్నాడు. అదేగాక ప్రతి ఆదివారం అబ్బాయి ఇక్కడికి వస్తూనే ఉన్నాడు. అమ్మాయి అబ్బాయి కలిసి సినిమాలకి షికార్లకి వెళుతూనే ఉన్నారు. కావాలంటే మీ అబ్బాయిని అడిగి తెలుసుకోరా. సూపర్ స్టార్ శేఖర్ ఉన్నారు. విషయం మాత్రం త్వరగా తెలుసు. ఏమిటండి వీడికి ఇంతకన్నా మంచి పిల్ల దొరకలేదా? ఏమో, వాడికి నచ్చిందేమో. మీరేమైనా చెప్పండి, నాకు మాత్రం ఇష్టం లేదు. సుశీల చాలా మంచి పిల్లండి. నీ ఇష్టం నా ఇష్టం కాదుగా, చేసుకునేవాడి ఇష్టం. మరేం కంగారు పడకు, ఇంతలోకి మించిపోయిందని లేదు. వాడిని అడిగి చూడు. నువ్వు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నేనా? గీతనా? అంటే నువ్వేమీ మాట ఇవ్వలేదన్నమాట.
లేదు నాన్న. ఏరా ఏమంటున్నాడు అబ్బాయి? పెళ్లి చేసుకుని వెళ్తాడు, వెళ్ళొచ్చి చేసుకుంటా. నువ్వే అడగరా, ఇప్పుడేం తొందర వచ్చిందిలేండి. అదేంటి బాబు, ఆడపిల్లని కన్నవాళ్ళం, నువ్వు అంటే వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. నువ్వు అని మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అని అంటండి. క్షమించండి, నా పెళ్లి గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను. Indian Airlines announces the departure of flight number 007 to Bombay. Passengers are requested to proceed to the aircraft. Come on, come on. Come on, proceed. ఎవరు? నువ్వా? ఈవేళ కూడా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఒక్కరోజు ఉత్తరం రాకపోయేసరికి బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటావు కదా. వెళ్ళిన దగ్గర నుంచి వరానికి ఒక ఉత్తరం రాస్తూనే ఉన్నాడుగా. ఏమిటా తొందర? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చి గేటు దగ్గర ఉన్నారు బాబు. ఎవరు, పేషెంటా? అలాగే ఉన్నారు బాబు, ఎంత అడిగినా చెప్పటం లేదు. సరే పద, వస్తుంది. ఉండండి, కాఫీ తీసుకువెళ్ళండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. పేషెంట్ అంటే చాలు, తిండి తిప్పులు అక్కర్లేదు. ఎవరు? అరే సుశీల, ఏమిటమ్మా ఇది? ఉత్తరమైనా లేకుండా అకస్మాత్తుగా వచ్చేసావే. పదమ్మా, లోపలికి పద. లక్ష్మి, లక్ష్మి, చూడెవరు వచ్చారు? ఎవరు? అరే సుశీల,
ఏమిటమ్మా ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? కులాసాయనా? ఎవరెవరు వచ్చారు? ఒక్కదానివే వచ్చావా? ఎంత పని చేశావమ్మా. అయితే ప్రసాద్ నీకు తోడుగా ఎవరినీ పంపలేదన్నమాట. నీ సామాన్లేవి? ఏం తీసుకురాలేదండి. ఓ పర్వాలేదులేమ్మా, నీకు ఇక్కడ ఏం తక్కువని. నువ్వు క్షేమంగా చేరావు అంతే చాలు. అన్నట్టు నువ్వు ఏ బండిలో వచ్చావమ్మా? జనతాలో. అయ్యో, తెల్లవారుజామున వచ్చిందానివా? చలిలో మంచులో అక్కడే నిలబడి ఉన్నావా? మంచిదానివే. ఏ వేళప్పుడు భూంచేసావు ఏమిటో. పదమ్మ టిఫిన్ ఉంది కానీ. లక్ష్మి చూడు పద. కూర్చో. నేను ఇంకా స్నానం చేయలేదండి. అవునవును, స్నానం చేయలేదు కదా. లక్ష్మి నువ్వు వెళ్ళే ఏర్పాట్లు చూడు. రామ్మా. ఏమిటి సుశీల ఒంటరిగా వచ్చింది ఏమిటి? అదే నేను ఆలోచిస్తున్నాను. తనే వచ్చిందంటారా, వాళ్ళు పంపేశారంటారా? ఏదైనా కావచ్చు. వాళ్ళుగా పంపించుండర్లేండి. సుశీల లేకపోతే వాళ్ళకొక్క క్షణం గడవదు. చూడు లక్ష్మి, ఏదొచ్చినా మన మంచికి అంటారు పెద్దలు. అమ్మాయిలిద్దరూ పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. ఉన్న అబ్బాయి ఒక్కడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. మనమా ఒంటరిగాళ్ళం అయిపోయాం. నన్ను అడిగితే సుశీల సమయానికి వచ్చిందంటాను, నీకు తోడుగా ఉండటానికి. పైగా కోడలుగా కూడా చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవునండి, అబ్బాయి వచ్చాక వాడి ఉద్దేశం కూడా కనుక్కుని. అది సరే, ముందు అమ్మాయి ఉండటానికి ఏర్పాట్లు అవి చూడు. రవి గది ఖాళీగానే ఉంది కదా, అందులో ఉండమను. అలాగే. రైట్, నాకు టైం అయింది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను. చూసావా సుశీల, ఈ గది మా అబ్బాయి గది. వాడు చదువు వెళ్ళిన దగ్గర నుంచి ఈ గది ఖాళీగానే ఉంది. వాడు తిరిగి వచ్చేంత వరకు ఈ గది నీదే, సరేనా? అరే, ఇంకా దుప్పటి కప్పుకునే ఉన్నావే. పద, స్నానం చేద్దుగా. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? అబ్బాయి ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. ఈ దెబ్బలేమిటి? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదు అత్తయ్య. నా దగ్గర ఎందుకమ్మా దాస్తావు? నీలాంటి దాన్ని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? చెప్పు చెప్పమ్మా, ఏం జరిగింది? ఏమంటుంది సుశీల? ఏమీ చెప్పదు. మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతుంది. అయినా మీ ప్రసాద్ గారు మనిషా పశువా? పాప, సుశీలను గొడ్డును బాదినట్టు బాధారు. వీపు నిండా దెబ్బలే. దెబ్బలా? ఎవరు కొట్టారు? ఇంకెవరు? మీ ప్రసాద్ గారి. చిచ్చి, ఆయనది గుండా రాయ. రాళ్ల మధ్య తిరుగుతూ రాళ్లతో ఇల్లు కడుతున్నాడు కదా, అందుకని వాడు రాయిపోయి ఉంటాడు. పాప, ఆ అమ్మాయి కాబట్టి ఎన్ని కష్టాలైనా భరించింది. సరే, నేను వెళ్ళి ధైర్యం చెప్పిస్తాను. సుశీల, సుశీల, అరే కూర్చోమ్మా, కూర్చో. అబ్బెబ్బెబ్బెబ్బే, నువ్వు ఇలా విచారిస్తూ కూర్చోవటం ఏమీ బాగుండలేదమ్మా. నువ్వు ఇక్కడ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు, నీ ఇష్టం. ఇది నీ ఇల్లు అనుకో. చూడమ్మా, నువ్వు ఎంత సంతోషంగా ఉంటే మేము అంత సంతోషంగా ఉంటాం. లక్ష్మి నాకంతా చెప్పిందమ్మా, నీకు ఇక్కడ ఏమీ భయం లేదు. మళ్ళీ ఆ వీర వెంకట సత్య విఘ్నేశ్వర వరప్రసాద్ వచ్చి ప్రతిమాదిన నిన్ను పంపించేది లేదు. అవును, నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా? మెట్రిక్ చదువుతూ మానేస్తానండి. గుడ్, ఇంకే ట్యూటర్ ఏర్పాటు చేస్తాం. బాగా చదువుకో, పరీక్షలు రాదు గాని. ఇప్పుడు ఎందుకులేండి. అదేమిటమ్మా,
ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఎంతెంత చదువులు చదువుకుంటున్నారో చూస్తూనే ఉన్నావుగా. చదువు అంటే ఏమిటి? విజ్ఞానం. విజ్ఞానం అందరికీ అవసరమైందే కదా. బాగా చదువుకుంటే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకొచ్చు. ఏమంటావు? అలాగే. బలవంతం ఏం లేదమ్మా. నేనేమి నిర్బంధ పెట్టను. పాపం ఇప్పటికే నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు. వాడు నిన్ను కొట్టాడని కూడా విన్నాను. రాస్కి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటాడా? నేనే గనక ఉండుంటే వాడి ప్రాణాలు తీసేవాడిని. అసలు ఏం జరిగిందమ్మా? వాడిని ఎందుకు కొట్టాడు చెప్పమ్మా. నాతో చెప్పడానికేమ్మా? నేను నీకు తండ్రి లాంటి వాడిని. అసలు మీ నాన్న నేను ఎంత స్నేహితులో తెలుసా? ఒక కంచంలో తిని ఒక మంచంలో పండుకునేవాడు. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు. అత్తయ్యతో చెప్తానండి. సరే చెప్పమ్మా, అలాగే చెప్పు. కానీ ఒక్క సంగతి, ఇక ఏ విషయంలోనూ నువ్వు ఇంట్లో బాధపడకూడదు, తెలిసిందా? పిచ్చి పిల్ల. అమ్మగారు ఎక్కడ? పైన ఉన్నారు బాబు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? అనవసరంగా ప్రసాద్ గారిని ఆడిపోసుకున్నామండి. ఏమిటి లక్ష్మి? దేని గురించి? సుశీల గురించి. ఏమైంది? గత్యంతరం లేకనే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. అంత చేయరాని పని ఏం చేసిందట? ఆమె చేసిన పనికి వాళ్లే కాదు, ఎవ్వరూ క్షమించరు. ఈ డొంక తిరుగుడు మానేసి సూటిగా సమాధానం చెప్పు లక్ష్మి. ఏమైంది చెప్పు లక్ష్మి. సుశీల గర్భవతి. గర్భవతి? ఎవడు వాడు? ఏమోనండి, ఎంత అడిగినా చెప్పటం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏ దుర్మార్గుడి మోసానికో బలైపోయిందనమాట. నువ్వేమైనా అన్నావా? నేనేమీ అనలేదు. అది విన్న దగ్గర నుంచి అయోమయంలో పడి ఇలా ఆలోచిస్తున్నాను. పెళ్లి కాని పిల్ల గర్భవతి అయింది. ఆ పిల్లని మనం ఇంట్లో పెట్టుకున్నాం. దీనివల్ల ఏం ఉప్పుస్తుందో, ఎవరేమనుకుంటారు? చూడు లక్ష్మి, నీకు తెలిసినంత వరకు సుశీల ఎలాంటి పిల్ల? చాలా మంచిదండి. అంత మంచి పిల్ల ఇటువంటి పని చేసిందంటే నువ్వు నమ్మగలవా?
ఏ పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయిందో, ఏ పాపాత్ముడి వంచనకు బలైపోయిందో ఆమెను అర్థం చేసుకుని ఆదరించగలమనే నమ్మకంతోనే మన దగ్గరకు వచ్చింది. మనం కూడా ఆమెను విలువిస్తే. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది. లక్ష్మి, మీరేమైనా చెప్పండి, ఈ భారం నేను మొయ్యలేను. పోనీ సుశీల్ని ఎక్కడైనా ఉంచితే? ఇంకెక్కడైనా చోటుంటే సుశీల్ అక్కడికే వెళ్ళేదిగా. ఆమెకి ఈ లోకంలో తెలిసిన వాళ్ళు, బంధువులు ఉండే ఉంటారు. అయినా వాళ్ళందరినీ కాదని మన దగ్గరకు వచ్చిందంటే మనం ఆశ్రయిస్తామనే నమ్మకంతోనేగా. ఒక్క విషయం ఆలోచించు లక్ష్మి, ఇదే నీ కూతురుకు జరిగి ఉంటే నువ్వేం చేసేదాన్ని? మెడబట్టు గింటేదానివా, కడుపులో పెట్టుకుని దాచుకునేదాన్ని? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును లక్ష్మి, సుశీల కూడా మనకు కూతురు లాంటిది. ఆ అమ్మాయి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ దుఃఖాన్ని పోగొట్టి ధైర్యం చెప్పే బాధ్యత మన మీద ఉంది, ముఖ్యంగా నీ మీద ఉంది. నువ్వు కూడా ఈ లోకానికి, సంఘానికి భయపడతావా? లే పద. సుశీల, ఏమిటమ్మా లైట్ అన్నా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావే? అందుకే పెద్దలు చెప్తారు, చీకట్లో కూర్చుని సతమతం కాకూడదు, ఆ చీకట్లో నుంచే వెలుగును వెతుక్కోవాలి అని. అమ్మా, జరిగిన దానికి సిగ్గుపడవలసింది నువ్వు కాదమ్మా, మేము. అటువంటి దుర్మార్గులున్న మగజాతిలో పుట్టినందుకు మేము సిగ్గుపడాలి. ఆ దౌర్భాగ్యుడెవడో తెలిస్తే వాడు నా తమ్ముడైనా సరే, కొడుకైనా సరే కాల్చి పారేస్తాం. చూడమ్మా, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళు. నీకిక్కడ ఎటువంటి భయము, బాధ ఉండవలసిన అవసరం లేదు. హాయిగా సంతోషంగా ఉండమ్మా. నన్ను మర్చిపోయారు, అవసరం తీరిందిగా. నువ్వు చేసిన సహాయం అంత తేలిగ్గా మర్చిపోగలనా? ఇదేటి బాబు గారు 10 రూపాయలు ఇస్తున్నారు? బాబు గారి చేతికి ఎవరికే లేదు. పాలు తాగమ్మా. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. అలా అంటే వీల్లేదు. ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటప్పుడు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఎన్నం తినమంటారు అత్తయ్య? మీ డాక్టర్ గారు ఎన్ని చెప్తే అన్నీ తినాల్సిందే, లేకపోతే నీ మూలాన్ని నాకు మాటలు. ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటాగా. అదంతా పనికిరాదు, ఇప్పుడు తీసుకోవాల్సింది. అమ్మగారు, పెద్ద అమ్మాయి గారు వచ్చారు. ఎవరు? దుర్గా? అవునమ్మా. నువ్వు పాలు తీసుకోమ్మా, ఇప్పుడే వస్తాను. దుర్గా, అమ్మా ఏమిటమ్మా ఇది? ఉత్తరం అయినా రాయకుండా వచ్చేసావు. ఆయన రాలేదా? లేదమ్మా, క్యాంపుకు వెళ్ళారు. ఈ 4 రోజులు ఇక్కడ ఉండిపోదామని వచ్చేసా. మంచి పని చేశావు. అంతా బాగున్నారా? అరే బాబు, ఎలా ఉంది వాడి పెంకుతనం? వాడి పెంకుతనం అల్లరి అడక్కమ్మా, ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. అవునా బాబు? రంగయ్య, అమ్మా పాలు తెచ్చేసావే? అమ్మాయి గారు తర్వాత తాగుతానన్నారమ్మా. చెల్లా వచ్చిందమ్మా? లేదమ్మా, ప్రసాద్ గారి ఇంట్లో ఉండేది చూడు సుశీల. చాలా మంచిదని, అందంగా ఉంటుందని చెప్పావు. ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటుందా? అవునమ్మా, పదమ్మా చూద్దాం. సుశీల, మా అమ్మాయి దుర్గా. నమస్కారం. నమస్కారం. అమ్మా, ఇలారా.
ఇదంతా ఏమిటి? అదే ఆ ఉయ్యాల, ఆ మేజోళ్ళు. ఆ గర్భవత? అవును. పెళ్ళయిందా? లేదు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అంటే పెళ్లి కాకుండానే? అవునమ్మా, పాపం ఆమెకి ఎవరో అన్యాయం చేశారు. దిక్కులేని పిల్ల. ఓహో, అందుకని మన ఇల్లు అనాథాశ్రమం చేశారన్నమాట. దుర్గా, ఏమిటా మాటలు? చిచ్చి, ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నారని తెలిస్తే అసలు వచ్చేదానే కాదు. విషయం అర్థం చేసుకోకుండా ఎందుకు అలా తొందరపడతావు? ఈ విషయం మా అత్తగారికి తెలిస్తే మళ్ళీ గడప తొక్కనిస్తుందా? మేము ఇంటికి రాకపోయినా పర్వాలేదనే ఇలా చేశారా? లేదమ్మా, మేమెందుకు అలా అనుకుంటాం? అయితే దాని ఇంట్లో నుంచి పంపించేసేయండి. ఇలాంటి పాపాన్ని ఎవరైనా ఇంట్లో దాచుకుంటారా? ఇది మర్యాదస్తులు ఇల్లేనా? అవును, మర్యాదస్తులు ఇల్లు కాబట్టే మర్యాదస్తుల బిడ్డకు ఆశ్రయం ఇచ్చాం. ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి బజార్ గుంపులు చాలా ఉన్నాయి. దుర్గా, అనవసరంగా నోరు పారేసుకోకు. ఈ మాటలు మీ నాన్నగారు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? రానే ఆయన్ని అడుగుతాను. ఏమ్మా, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే నాన్నగారు. ఇంటి దగ్గర అంతా కులాసగా ఉన్నారా? వెరీ గుడ్. తాత, మన పైకి వెళ్దామా? లక్ష్మి, సుశీల్కి మందించావా? ఇచ్చానండి. నాన్నగారు ఉండమ్మా, ఇప్పుడే కదా వచ్చారు, ఫోన్ చేశాక అడగొచ్చు. నీ తెలియదు ఉండమ్మా, ఎంత అప్రదిష్ట. నేను ఇప్పుడే వెళ్ళి అడుగొస్తాను. ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి. వెరీ గుడ్. పాలు పెట్టాలా? తీసుకోండి. నాన్నగారు, రామ్మా, రా. మీతో విషయం మాట్లాడాలి. ఏమిటమ్మా? ఆ అమ్మాయిని మన ఇంట్లో ఎందుకు ఉంచారు? ఎవరు? ఓహోహో, సుశీల గురించా? అమ్మాయిని చూసావమ్మా నువ్వు? అలాంటి వాళ్ళని చూడవలసిన అవసరం నాకు లేదు. మీరు ఏ ఉద్దేశంతో దాన్ని ఇంట్లో ఉంచారో నాకు అర్థం కావట్లేదు. ముందు అమ్మాయిని పంపించేసేయండి. దుర్గా, ఇది చెప్పడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు వెళ్ళొచ్చు. అంటే నాకన్నా బజార్దే ఎక్కువ అన్నమాట. కాదు, నాకు నువ్వెంతో, చెల్లెలు వసంతెంతో, సుశీల కూడా అంతే. అందరూ సమానం. మీలో ఎవరు తప్పు చేసినా క్షమించవలసిన బాధ్యత నాకుంది. ఎవరు హద్దు మీరినా దిద్దవలసిన బాధ్యత కూడా నాకుంది. నాన్న, ఆ చెడిపోయిందంతా మమ్మల్ని కలపండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు దుర్గా. నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచు, నా కర్తవ్యానికి సంబంధించినంత వరకు నేను ఎవ్వరి మాట లక్ష్య పెట్టను, అంతే. అంతకంటే వెళ్ళిపోమని సూటిగా చెప్పొచ్చుగా. ఎంత మాట అన్నావు. ఇది నీ పుట్టిల్లు. ఆ అమ్మాయి ఒక అనాథగా నీ ఇంటిని వెతుక్కుంటూ నీడ కోసం వచ్చింది. ఆమెను ఆదరించవలసిన బాధ్యత నీకు కూడా. అదంతా నాకు అనవసరం. ఒక్క మాట చెప్పండి, మీకు నేను కావాలా, సుశీల కావాలా? చెప్పండి నాన్న, సుశీల కావాలా, నేను కావాలా? నీకింకా అర్థం కాలేదమ్మా. ఓ, అర్థమైంది, బాగా అర్థమైంది నాన్న. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం. చూసావమ్మా, నాన్నగారు నన్ను వెళ్ళిపోమంటున్నారు. ఇక నేను ఇంటికి రాను. ఆ ముద్ర కూతుర్ని ఇంట్లో పెట్టుకోండి. అమ్మా, దుర్గా. ఏమండి, ఏమిటి ఇదంతా? అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? అది అలా తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటే దాని మాటలను పెట్టుకుని సుశీల్ ఇంట్లో నుంచి గంటేయమంటావా? నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? వెంటనే సామాన్యాన్ని కాళ్ళు సర్దిస్తే బయలుదేరాలి. ఆయా ఆయా, బాబు తీసుకుని కూర్చో. ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. చిచ్చి, ఆగండి, నా మాట వినండి అక్కయ్య. నన్ను అక్కని పిలువకు. దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళకండి. నువ్వేవైతే వద్దనడానికి. నా మాట వినండి. కావాలంటే నేనే వెళ్ళిపోతాను, మీరు మాత్రం వెళ్ళకండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట వినండి అక్క. నన్ను తాకద్దు. ఆగండి,
మాట వినే మీరు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. అక్క 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 అయ్యో అయ్యో బయటికి ఎందుకు వెళ్ళింది? ఏం జరిగింది అత్తయ్య? లక్ష్మి, నొప్పులు ఆరంభైన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డ్రైవర్ డ్రైవర్ కారు తీసుకురా. అమ్మా సుశీల, మరేం భయం లేదమ్మా, మరేం భయం లేదు. నాకు బతుకు మీద ఆశ లేదు. అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? తప్పమ్మా, తప్పు. అటువంటి మాటలు అనుకోకూడదు. మావయ్య, నా మూలంగా మీ పచ్చని సంసారంలో కలతలు వచ్చాయి. నేను ఎక్కడ అడుగు పెట్టినా ఆశాంతే మావయ్య. ఏం మాటలమ్మావి? ఇప్పుడు ఏమైందని? ఇవన్నీ చాలా మామూలు విషయాలమ్మా. చూడమ్మా, చూడు, అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతుంది. ఇదిగో ఇలా చూడమ్మా, నేను ఇక్కడే ఉంటాను, డాక్టర్ గారితో మాట్లాడుతుంటాను, ఆమెకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంటాను. అమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండాలి. అమ్మా మావయ్య, అమ్మా ఆల్ రైట్. మావయ్య, అమ్మా బాయ్. ఇంటికి వెళ్లే ముందు కంపౌండర్ ఒకసారి నాకు కనిపించాడు అని చెప్పు. అదే సార్. ఏం డాక్టర్, ఎలా ఉంది? మీకు తెలియంది ఉంది డాక్టర్. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ పైన దేవుడు ఉన్నాడు. పిలిచారటగా? మీతో కొంచెం పని ఉంది, ఆఫీస్ రూమ్ లో ఉండండి. సుశీల బిడ్డ. మరి సుశీల? వీడి బాధ్యత మనకు అప్పగించి వెళ్ళిపోయింది. మీరు కట్టించిన కొంపేనా? మునకపోతే ఆగుతుందా? మహా ఇంజనీర్లు కట్టించిన డాములకే దిక్కులేదు. పాపం ఇంతకీ ఎవరు పంపండి? అది కాదే, అటు చూడు. అక్క అక్క, బావా నన్ను కాపాడండి. ఏం జరిగిందండి? ఇతను ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు అబద్ధాలు ఆడాడు. ధనవంతుణ్ణని, పెద్ద ఆఫీసర్నని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆమె నగలన్నీ దొంగతనం చేశాడు. దొంగతనం చేశాడా? అవునండి. ఆ నగలు మారవడి కొట్లు అమ్ముతుండగా ఇతను పట్టుకున్నాం. ఇంకా కొంత బంగారం దొరకాల్సి ఉంది. ఇతని గది సోదా చేయాలి. అదిగో అదే అతని గది. 307. కమాన్. నువ్వు ఆ షెల్ఫ్ లో వెతుకు. బావా ఇచ్చి, అందరి నాడు జుట్టు పట్టుకున్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, సిగ్గులు ఇక్కడ. అక్క, చాలే, తమ్ముడు అన్ని నెత్తిన పెట్టుకున్నందుకు మంచి శాస్త్ర చేశావు.
చూసారా, దక్కిన నగలన్నీ ఇక్కడే దొరికాయి. ఎంత సిగ్గుమాలి పని చేసేవరా. బావగారు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను. జామీన్ ఇప్పించండి. జామీనా? మీరు కూడా మాతో స్టేషన్కి రావాలి. స్టేషన్కి నేనెందుకండి? సాక్ష్యం ఇవ్వడానికి. ఆల్ రైట్. ఇవేవో లండన్ నుంచి వచ్చిన ఉత్తరాల్లో ఉన్నాయి. సుశీల ఎవరు? ఆ అమ్మాయి మా ఇంట్లో ఉండదులేండి. వీళ్ళలాగే మా కొంప కసరట్టు పోయిందండి. అలాగా, సరే పద స్టేషన్కి. అక్క,
అమ్మా దుర్గా, అంతా బాగున్నారా? అమ్మా ఏమిటి నాన్నగారు అందరిని ఒకేసారి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు? అన్నయ్య వస్తున్నాడమ్మా. అన్నయ్య వస్తున్నాడా? ఎప్పుడు? 4 రోజుల్లో వస్తాడమ్మా. మేము మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులైంది. అందరం కలిసి 4 రోజులు ఉండొచ్చని కబుర్ చేశాం. అరే పులిహార, పాయసం, రవ్వ లడ్డు చూసారమ్మా. ఇవాళ మీరు వచ్చారని చెప్పి ఎన్ని పిండి వంటలు చేసిందో మీ అమ్మ. లేకపోతే నాకు రోజు ఒట్టి చారు అన్నం పచ్చి వాళ్ళకి పెట్టినట్టు. రాలేండి, ఊరుకోండి. వాళ్ళు నిజం అనుకోగలరు. చేసి పెడితే మాత్రం ఏమిటి, మీ పేషెంట్లు మిమ్మల్ని తిన్నిస్తేగా. ఒట్టిదమ్మా అబద్ధం. రా బాబు, ఆయ తింటావా బాబు? ఏమిటది? ఆయా బాబుని తీసుకెళ్ళు. అమ్మా వాడి పెట్టే చేతోనే నా బిడ్డకి పెడుతున్నావా? పెడితే ఏమైందమ్మా? ఏమైందేంటమ్మా? వాడెవడు మనం ఎవరు? ఆ కులం గోత్రం తెలియని వాడి పక్కన కూర్చోబెట్టి నా బిడ్డకి అన్నం పెడతావా? చిచ్చి, ఎంత పని చేసావు దుర్గా. నీ గురించి ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. దానికి కారణం ఎవరు? నువ్వు. మేమంతా భోంచేయాలని నీకుంటే ఇలా చేస్తావా? ఆనాడు ఆ పాపిషి దాన్ని నెత్తరెక్కించుకున్నావు, ఇవాళ దాని కొడుకుని చూసి మురిసిపోతున్నావు. దుర్గా, మీరు ఊరుకోండి. తల్లిదండ్రి అయితే మాత్రం ఇలాంటి పనులు చేస్తుంటే ఏ కూతురు ఊరుకుంటుంది? అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నా మాట విని భోజనం చేయండి. భోజనం వీడి ఇంట్లో ఉండగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. అభం శుభం ఎరుగని పసివాడి మీద మీకెందుకమ్మా ఇంత కక్ష? అమ్మా అన్నిటికీ ఒకటే జవాబు. వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఎక్కడైనా వదిలేయండి. అది కాదు దుర్గా, నా మాట విని. మేము ఇంకేం వినేది లేదమ్మా. నేను చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ ఇంటికి రావు, అంతే. అక్కర్లేదు, మీరెవరూ రావాల్సిన అవసరం లేదు. మీరే కాదు, ఈ లోకమంతా కట్టకట్టుకుని ఎదిరించినా సరే, ఆఖరుకు మీ అమ్మ కూడా వదిలినా సరే, నేను మాత్రం ఈ బిడ్డను వదిలిపెట్టను. అంటే కన్న బిడ్డ కంటే పరా బిడ్డ మీకు గొప్ప అనమాట. చిచ్చి, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. బయలుదేరొచ్చు. నా మాట విన్నమ్మా. మళ్ళీ గడపలో అడుగు పెడితే నా బిడ్డ మీద వస్తే. ఎంత మాట అన్నావు దుర్గా. వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. వెళ్ళని. అదేమిటండి, మన పిల్లల్ని మనమే చేతులారా దూరం చేసుకుంటాం. మనం దూరం చేసుకోవట్లేదు లక్ష్మి, వాళ్లే దూరం అవుతున్నారు. నీతి, జాతి, కులం, గోత్రం అని చెప్పి ఆ పసివాడిని వెలివేయమంటున్నారు. పోనీ వాడికి బాగా నచ్చ చెప్పి ఉండమని బ్రతిమాలుదాం. సంస్కారం లేని వాళ్లను బ్రతిమాలినా ప్రయోజనం ఉండదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మీ మొండి పట్టుదల మీరు. మొండి పట్టుదలా ఎవరిది? నాదా వాళ్ళదా? నేను చేసింది న్యాయమేనని నా అంతరాత్మ చెబుతోంది. ఆత్మీయుల్ని వదులుకోమని కూడా అంతరాత్మ చెప్తుందా? కాదు, నీతికి ఆత్మీయతకున్న తేడాను చెబుతోంది. నీతిని న్యాయాన్ని పాటించిన ఆత్మీయులు కారని చెబుతోంది. అయ్యగారు, అయ్యగారు, అమ్మాయి గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఏమండి, వెళ్ళిపోతున్నారట? విన్నారా? విన్నాను. అంతా వెళ్ళిపోతే ఇంట్లో మిగిలేదేమిటి? న్యాయం. న్యాయం? ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు అర్థం కావటం లేదు. ఇటు పెంచిన ప్రేమ, అటు కన్న ప్రేమ దేన్ని వదులుకోవడం? భగవంతుడా, నాకెందుకు పరీక్ష? లక్ష్మి, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోనీ బాబుని అనాథాశ్రమంలో చేర్పిద్దాం. ఎంత డబ్బైనా సరే బాగా చదివిద్దాం. పెంచి పెద్దవాడిని చేద్దామండి. సరే. దుర్గా, వసంత, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు ఇక్కడే ఉండండి.
నాన్నగారిని చూసావా? చూడలేదమ్మా. వెంకన్న అయ్యగారిని చూసావా? చూశానమ్మా. తెల్లవారుజామున బాబుని తీసుకుని వెళ్ళారమ్మా. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? బాబుని ఏం చేశారు చెప్పండి. మాట్లాడలేండి చెప్పండి. బాబుని ఏం చేశారు చెప్పండి. ఏమండి బాబుని ఏం చేశారు? బాబు ఎక్కడుంటేనే సుఖంగానే ఉన్నాడు. నేను ఉండలేను. బాబుని విడిచి నేను బ్రతకలేను. వాడు నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండలేడు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. ఒక్కసారి బాబుని చూపించండి. అది మాత్రం అసంభవం. ఆవేశంలో ఏదో అన్నానని మీరెందుకు ఇంత కఠినంగా ప్రవర్తించారు? నాతో చెప్పకుండా దొంగతనంగా ఎందుకు బాబుని తీసుకువెళ్ళారు? చెప్పండి చెప్పండి చెప్పండి. నా బాబుని చూపించండి. ఈ బొమ్మలన్నీ ఎవరమ్మా? దుర్గ కొడుకువా? కాదు బాబు, సుశీల కొడుకువి. సుశీలకి కొడుక? అవును బాబు, సుశీల అమాయకురాలు. పాపం మెరిసేదంతా బంగారం అనుకుంది. ఏ దుర్మార్గుడు మాటలో నమ్మి మోసపోయింది. ప్రసాద్ గారి ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఈ ప్రపంచంలో మనమే ఆమెకు ఆశ్రయం ఇవ్వగలమన్న నమ్మకంతో మన ఇంటికి వచ్చింది. ఇక్కడే అబ్బాయి పుట్టాడు. కానీ ఏమిటమ్మా ఆగావు? అయితే ఇప్పుడు సుశీల ఎక్కడుంది? సుశీల ఏ బిడ్డ కోసం తను ఎన్ని బాధలైనా పడి ఈ లోకంలో బ్రతకాలనుకుందో ఆ బిడ్డను మనకప్ప చెప్పి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ ఈ ఇంట్లోనే ఉన్నాడు. మీ చెల్లెళ్ళు మీ బావలు కులగోత్రాలు లేని ఆ పసివాడి ఇంట్లో ఉంటే మేము ఇక్కడ ఉండవని పట్టుబట్టారు. అందుకని మీ నాన్న ఎవరికో ఇచ్చేశారు. నాయన ఇచ్చేశారా? ఎవరికిచ్చారు చెప్పమ్మా. ఏమో ఎవరికిచ్చారు, నేనెంత అడిగినా చెప్పటం లేదు. నాన్నగారు, ఆ బాబు ఎక్కడ? సుశీల కొడుకు ఎక్కడ? ఎందుకు? నాన్నగారు చెప్పండి, వాడిని ఎక్కడి నుంచారు? వాడితో నీకేమిట్రా పని? నాన్నగారు చెప్పండి, బాబు ఎక్కడ? ప్లీజ్. ఏమిట్రా ఇది? వాడి కోసం నీకెందుకు ఆయన తారాటం? ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ బిడ్డ నా బిడ్డ. ఓరి దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు! ఎంత దారుణానికి కారుకుడు! నీ వల్ల అమాయకురాలు ఎన్ని కష్టాలు అనుభవించిందిరా, ఎన్ని బాధలు భరించిందిరా, ఎంత అవమానాలు పాలైంది! ఓరి నీచుడా, నీచుడా! ఆమెకు నీ మీదున్న గౌరవంలో నీకు వేసవంత కూడా లేదురా. ఆమెకంత గౌరవం ఉండబట్టి నీకు మచ్చ తీసుకురాకూడదని మేము ఎన్నిసార్లు అడిగినా, ఎంత బ్రతిమాలినా కనీసం నీ పేరైనా చెప్పలేదురా. నువ్వు చేసిన ఈ పాపానికి మేమందరము శిక్ష అనుభవించిన పరిహారం లేదు. చిచ్చి, ఎంత సిగ్గుచెట్టు, ఎంత అవమానం! సర్వనాశనం అయిపోయింది, అంతా మట్టి పాలైపోయింది. క్షమించండి నాన్నగారు, అసలు విషయం మీతో చెప్పలేకపోయాను. నేను సుశీలను ప్రేమించాను. నా మనసంతా సుశీల మీదనే ఉండేది. ఆమెను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. లండన్ వెళ్లే ముందు ఈ విషయం ఆమెతో చెప్పాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. నాకు అవకాశం దొరకలేదు. అందుకే ఆ రాత్రి నేనే రవిని. మీరా ఎంత రాత్రి వేళ నా గదిలోకి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడడానికే. నాతో మాట్లాడవలసిన అవసరం మీకు లేదు, మీతో మాట్లాడవలసిన అవసరమో నాకు లేదు. దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళను,
నీతో మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. ఏమిటి మొండితనం? ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఈ స్థితిలో ఎవరైనా మన చూస్తే నా బతికేం కావాలి? ఎవ్వరూ చూడరు సుశీల, అంతా నిద్రపోతున్నారు. అంతా నిద్రపోతున్నారని తెలుసుకునే వచ్చారన్నమాట. సుశీల, ఇక నాకేం చెప్పక్కర్లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సుశీల, నీతో నిజం చెప్పాలని వచ్చాను. నా మీద నీకున్న అపోహను తొలగించుకోవాలని వచ్చాను. నువ్వు నా మాట వినిపినాలి. సుశీల, నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలని నీ దగ్గరకు ఆ రోజు వచ్చాను. నువ్వు వినిపించుకోకుండానే నన్ను పంపించేశావు. ఆ విషయాన్ని నీకు చెప్పాలని నేను ఎంతగా మదనపడుతున్నానో నీకు అర్థం కాదు. సుశీల, ఈ రాత్రి కూడా దాటిపోతే నేను ఎక్కడో ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటాను. అందుకే వెళ్లేలోగా నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని నీకు విప్పి చెప్పాలనే దృఢ సంకల్పంతో ఇంత రాత్రి వేళ ఇక్కడికి వచ్చాను. నాలో చెలరేగుతున్న తుఫాను ఘోష నీకు ఎలా అనిపిస్తుంది? నన్ను దహించి వేస్తున్న అగ్ని జ్వాలలు నీకు ఎలా కనిపిస్తాయి? గీత విషయంలో నువ్వు నా గురించి విన్నవేవి యథార్థాలు కావు. నేను ఆమెను ప్రేమించడము లేదు, పెళ్లి చేసుకోబోవడం లేదు. విధి లేక ఆమెతో తిరిగిన మాట మాత్రం నిజం. నువ్వు నన్ను ఎలా ప్రేమించావు, నేను నిన్నెలా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఏనాటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. అంతేగాని గీత మాత్రం పెళ్లి చేసుకోను. నా అంతరాత్మ సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా. మొదటి నుంచి నా హృదయంలో నీకు ఎలాంటి స్థానం ఉందో ఇప్పటికీ ఆ స్థానమే ఉంది, ఎప్పటికీ ఉంటుంది. చెప్పు సుశీల, ఇప్పటికైనా నీవు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావా? నీ హృదయంలో నాకు స్థానం ఉందా? చెప్పు సుశీల. సుశీల, 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 నాకు తెలుసు సుశీల, నాకు తెలుసు సుశీల, నీ హృదయం అంటే నాకు తెలుసు. సుశీల, 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 పొరపాటు జరిగిపోయి నన్ను క్షమించు. నీకు అన్యాయం చేయాలి, ఏం భయపడవు. లండన్ నుంచి రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఉత్తరాలు రాస్తుంటాను, ఎప్పటికప్పుడు సమాధానాలు రాస్తుంటావు కదా. వస్తాను. అమ్మకు ఈ విషయం చెబుదాం అనుకున్నాను. ఇంతలోనే ఈ ఘోరం ముంచుకొస్తుందని నేను ఏ కోసాన్ని అనుకోలేదు. నా మూఢత్వమే నన్ను సర్వనాశనం చేసింది. నా అజ్ఞానం వల్లనే నిజంగా నేను అంధుడయ్యాను. నాన్నగారు, మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ పసివాడిని కళ్ళారా ఒక్కసారి చూసుకునివ్వండి. చెప్పండి నాన్నగారు, బాబు ఎక్కడున్నాడు? చెప్పండి నాన్నగారు, నా బాబు ఎక్కడున్నాడు? చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి, బాబు ఎక్కడున్నాడు? హాస్పిటల్ కాంపౌండర్ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? రవి గారా? నమస్కారం. నమస్కారం. ఏమిటి బాబు ఇలా వచ్చారు? సుశీల కొడుకుని చూడడానికి. సుశీల కొడుక? ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నారని మీకెవరు చెప్పారు? నాన్నగారు నన్ను ఇక్కడికి ఆయనే పంపించారు. ఓహో, అలాగా. అయితే రండి. రండి బాబు, రండి. ఇలా కూర్చోండి. ఎలా నిన్నే బాబు ఇలా ఒకసారి తీసుకురా. త్వరగా.
బాబు 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 నిన్నైనా నేను చూడగలిగాను బాబు. ఎడోకు బాబు, ఎడోకు బాబు. మీ అమ్మకు నేను చేసిన ద్రోహాన్ని తెలుసుకుని నన్ను అసహించుకుంటున్నావా? వద్దు బాబు, వద్దు. నేను నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా హృదయం నువ్వు పదిలంగా దాచుకుంటాను బాబు, పదిలంగా దాచుకుంటాను. బాబాయ్ గారు బాబు ఎందుకు అయ్యాడు? అవును బాబు, బాబు పుట్టిన తర్వాత సుశీల ఇక్కడే ఉంటుంది. ఈ విషయం మీ నాన్నగారు ఎవరితోనూ చెప్పగలరు. నన్ను క్షమించు సుశీల, నన్ను క్షమించు. నేను ద్రోహిని, పాపాత్ముని. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇంత ఘోరం జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సుశీల, నా మూలాన నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అపనిందల పాలయ్యావు. సుశీల, ఎందుకు నీ బాధపడ్డా? నాన్నగారితో ఒక్క మాట చెప్పలేకపోయావు. మీ పేరు చెప్పి మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేకపోయింది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తే నేను సహించలేదు. అందుకే ఆ బాధలన్నీ నేనే భరించాను. సుశీల, 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 సుశీల.